దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రాంతాలలో కోల్ మైనింగ్ చేసి కోల్ తీసుకోవడం జరిగింది. కోల్ పూర్తిగా ఆయా మైన్లో నుంచి తవ్విన తర్వాత ఆ కోల్ బ్లాక్స్ ఆ రకంగానే వదిలేశాము. కానీ దానికి సైంటిఫిక్ సిస్టంలో ఆ బ్లాక్స్ను క్లోజ్ చేసి మళ్ళీ ఫర్దర్ ఆ ల్యాండ్ ఉపయోగపడే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల ప్రధానమంత్రి గారు ఈ విషయం మీద ఒక హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసి దేశంలో ఉన్నటువంటి సుమారు 143 కోల్ మైన్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా తిరిగి మరి సైంటిఫిక్ మెథడ్లో ఎన్వైర్న్మెంట్ పరిరక్షణ దృష్టిలో ఆ ప్రాంతంలో రానున్న రోజుల్లో రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ కావచ్చు ఉపయోగపడే విధంగా ఆ యొక్క మైన్స్ అన్ని కూడా క్లోజ్ చేయాలని చెప్పారు. దానికి సంబంధించి ఇటీవలనే మేము కార్యాచరణ ప్రణాళిక రూపొందించాము. ఈ సంవత్సరమే సుమారు 10 మైన్లను ఆ దిశలోనే పని మొదలుపెట్టి ఆల్మోస్ట్ మరి 7-8 మైన్స్ ఇప్పటికే మైన్ క్లోజర్ యాక్టివిటీ పూర్తి చేశాము. రానున్న రోజుల్లో కూడా మిగతా మైన్స్ అన్నిటిని 130 మైన్స్ అన్నిటిని కూడా మరి పర్యావరణ పరిరక్షణ దృష్టిలో వాటన్ని క్లోజ్ చేసి అక్కడ పూర్తి స్థాయిలో అటవీ వృక్ష సంపద పెంచాలని, ప్రజలకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీకి ఉపయోగపడేటువంటి చెట్లు పెంచాలని నిర్ణయం తీసుకున్నాము. అందులో హార్ట్ఫుల్నెస్ ఏదైతే షాద్నగర్ ఉన్నటువంటి హార్ట్ఫుల్నెస్ సంస్థ ఉందో ఆ సంస్థ యొక్క సహకారం కూడా తీసుకుంటున్నాము. ఆ సంస్థ యొక్క ఎందుకంటే ఆ సంస్థ సుమారు 1300-1400 ఎకరాల్లో అద్భుతమైనటువంటి వృక్ష సంపద పెంచడం జరిగింది. ఆ రకంగా మేము మైనింగ్ అయిపోయినటువంటి కోల్ బ్లాక్స్లలో కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఆ యొక్క మైన్ క్లోజర్ యాక్టివిటీ పెంచే దిశలో ఈరోజే కోల్ ఇండియా కావచ్చు, మన సింగరేణి కావచ్చు, ఈ యొక్క హార్ట్ఫుల్నెస్ సంస్థతో MOU కుదుర్చుకోవడం జరిగింది. వాళ్ళు రానున్న రోజుల్లో టెక్నికల్ సపోర్టు సలహాలు మాకు ఇస్తారు. వాళ్ళ యొక్క సలహాల మేరకు రానున్న రోజుల్లో మరి 142-143 మైన్స్ను పూర్తి స్థాయిలో క్లోజ్ చేసి భవిష్యత్ తరాలకు ఆ భూమిని అందించేటువంటి ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.